అలా మనోవిజ్ఞానమయ కోశాన్ని దాటి ఆనందమయ కోశాన్ని అనుభూతి పొందుతున్నప్పుడు మనసు శూన్యంగా ఉంటుంది. ఇక్కడ నేను అన్న భావన ఉండదు. మనలో ఉన్న ఆకాశాన్ని అనుభూతి పొందుతాం. అంటే మన అంతరంగ ఆకాశాన్ని అనుభూతి పొందుతాం. అంటే అంత శూన్యంగా ఉంటుంది. ఈ తేలిగ్గా అర్థం అవ్వాలంటే ఒక ఉపమానం ద్వారా బాగా తేలిగ్గా అర్థమవుతుంది. ఋషులు ఈ దేహాన్ని, ఈ స్థూల దేహాన్ని భూమితో పోలుస్తారు. ఈ అన్నమయ కోశాన్ని భూమితో పోలుస్తారు. భూమి నుంచే కదా ఈ దేహం వచ్చింది. ఈ ప్రాణమయ కోశాన్ని ప్రాణవాయువుతో పోలుస్తారు, వాయువుతో పోలుస్తారు. మళ్ళీ ఈ వాయువే శ్వాసగా మనకి లోపలికి వెళ్తుంది. శ్వాసని, ప్రాణమయ కోశాన్ని ఈ వాయువుతో, మనోమయ కోశాన్ని, మనసుని మేఘాలతో పోలుస్తారు. మనసు ఆలోచనలు వచ్చిపోతూ ఉంటాయి. ఎలాగైతే గాలి వీస్తే మేఘాలు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయో మనసు ఆలోచనలు కూడా అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. గాలి ఎటు వీస్తే అటు మేఘాలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఎక్కువ మేఘాలు ఉంటాయి, తక్కువ మేఘాలు ఉంటాయి. అలా మనకి ఎక్కువ ఆలోచనలు ఉంటాయి, తక్కువ ఆలోచనలు ఉంటాయి. ఆనందం వస్తే మేఘాల నుంచి వర్షం వచ్చినట్టుగా, మనకు కోపం ఉద్రేకం వస్తే మేఘాల నుంచి మెరుపులు వచ్చినట్టుగా, అంత మన మనసు కూడా మేఘాలలాగే ఎటువైపు ఆలోచనలు వస్తే అటువైపు వెళ్ళిపోతూ ఉంటుంది. ఎటు గాలి వీస్తే అటు మేఘాలు వెళ్ళిపోతున్నట్టుగా. ఒకసారి తక్కువ ఆలోచనలు ఉంటాయి అంటే తక్కువ మేఘాలు ఉన్నట్టుగా. బాగా కారు మబ్బులతో ఎక్కువ ఆలోచనలు ఉంటాయి మనసంతా ఆందోళన పడినప్పుడు. అలా ఆనందం వస్తే మేఘాల నుంచి వర్షం వచ్చినట్టుగా, ఉద్రేకం వస్తూ ఉంటుంది అలా మెరుపులు వచ్చినట్టుగా. అలా మనసు మేఘాలతో పోలిక సరిపోయింది కదా. ఈ మేఘాలకి పైనే ఉంటుంది ఆకాశం ఉంటుంది. మనం మనోవిజ్ఞానమయ కోశాన్ని దాటి ఆనందమయ కోశాన్ని అనుభూతి పొందుతున్నప్పుడు ఏ మేఘాలు లేని ఆకాశాన్ని అనుభూతి పొందుతాం. మనం ఈ పంచకోశాలు అంటే స్థూలదేహం నుంచి ఈ ప్రాణమయ కోశం, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలను అనుభూతి పొందడం అంటే భూమి నుంచి, వాయువు నుంచి మేఘాలను దాటి అనంతంగా ఉన్న ఆకాశాన్ని అనుభూతి పొందటం. ఇలా ఆనందమయ కోశాన్ని అనుభూతి పొందుతున్నప్పుడు మన అంతరంగంలో ఉన్న ఆకాశాన్ని అనుభూతి పొందుతాం. అంటే మనలో ఉన్న చైతన్యాన్ని అనుభూతి పొందుతాం. ఈ దేహం మనసుని దాటిన మౌన స్థితిని, శూన్యంగా ఉన్న స్థితిని, అంటే మన చైతన్యాన్ని అనుభూతి పొందుతాం మనం.